ఊరు పేరు భైరవ కోన. ఉత్సవ వేయడానికి పోయే ముందు థియేటర్లో ఉత్సవ ఇచ్చేసిండు అందరినీ. సూపర్గా అనిపించేస్తుంది. కావ్య తాపర్ని ఇప్పటివరకు మనం జస్ట్ నార్మల్ క్యూట్గా చూసాము. దాంట్లో ఈ సినిమాలో కొంచెం మాస్గా చూపించారు. ఆమెతో ఒక ఫైటింగ్ కూడా పెడితే బాగుంది అనిపించేసింది. ఎందుకంటే జీన్స్ ప్యాంట్ వేసి పైన నార్మల్ డ్రెస్ వేసేసారు. ఫైటింగ్ పెడితే బాగుంది అనిపించింది, పెట్టలేదు. వెన్నెల కిషోర్ అండ్ వైభహర్ష కామెడీ విత్ హీరోతో కలిసి చేసే సన్నివేశాలు సూపర్ కామెడీ పండిస్తాయి. మస్తు అనిపించింది. కామెడీ కావాలనుకునే వాళ్ళిద్దరిని చూసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ సూపర్గా అనిపించింది. అడవిలు సన్నివేశాలు కూడా చాలా బాగా చూపించారు. ఒకటి మినుగురుపూర్లో సన్నివేశం వస్తాను, అదైతే చాలా అంటే ఎక్కువసేపు చూపించారు. చాలా బాగా అనిపించేసింది. ఒక్క మినుగురుపూర్ ద్వారా దాన్ని పట్టేసుకొని వెళ్ళిపోయేసరికి మంచి ప్లేస్లో చాలా బాగా చూపించారు. అది ఒకటి బాగా అనిపించింది. వర్షబొల్లమ్మ చిన్న పొట్టిపిల్ల చాలా బాగా చేసింది, చాలా బాగా అనిపించేసింది ఆమెది. ఒక భైరవ కోన అనేది ఏంటంటే అక్కడ చచ్చిపోయిన వాళ్ళు కోపతాపాలతో ఉంటారు చూసిన వాళ్ళు మాత్రమే ఉంటారు అనమాట. ప్రేమ ఉన్నవాడు, అనురాగాలు ఉన్నవాళ్ళు, జాలి ఉన్నవాళ్ళు అక్కడ ఉండలేదు, ఆయన వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. సో అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక పెద్దమ్మ ఉంటుంది. ఆమె దగ్గర ఒకటి శివుడికి సంబంధించింది ఒకటి చిన్న మెరుపులా మెలిసిన ఒక వజ్రం అనేది ఉంటుంది. అది పట్టుకొని ఆ చేతిలో పెట్టేసుకుని ఉంటుంది. అది పట్టుకొని చూడండి, మీకు ప్రేమ ఏంటో నిజమేంటో తెలుస్తుంది. మీరు అనవసరంగా కోపతాపాలతో ఉండి మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు విన్నారు. హీరోయిన్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆమె విని నిజమేంటో బయటకు తెలిసిన తర్వాత ఒక్కొక్కరు మాయమైపోతుంటారు. ఆ మాయమైపోయే సన్నివేశాలు గ్రాఫిక్స్ అయితే సూపర్గా అంటే అద్భుతంగా అనిపించేసినాయి. మంచి మూవీ అయినా, బీజిఎం బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, డైరెక్షన్ అయితే బాగుంది. విఐ ఆనంద్ అనుకున్నారు సార్. నిజంగా మీ పేరు ముందు వి అని పెట్టుకున్నారు. విజయానికి నిజంగా నిర్వచనం ఆనందం అంటున్నాను. నేనైతే ఆనంద్ అనే పేరు గల వాళ్ళలో, నాకు తెలిసిన వాళ్ళలో నేను జస్ట్ పేరు ఇంటూ వెళ్తున్నా కానీ ఎవరిని ఆనందంగా చూడలే. మరి మీరు ఎంత ఆనందంగా ఉన్నారో నాకైతే తెలియదు. మీరైతే మాకు ఈ సినిమాతో మాకు ఆనందాన్ని ఇచ్చారు. చాలా బాగా అనిపించేసింది. రవికిషన్ ఎవరు మన రవికిషన్ అనుకుంటా, ఇతను మన సాయి కుమార్ వాళ్ళ బ్రదరు, ఆయన క్యారెక్టర్ కూడా ఉంది, చాలా బాగా అనిపించేసింది అనమాట. ఆయన తన తమ్ముడు వల్ల చనిపోతాడు, ఆయన క్యారెక్టర్ బాగా అనిపించేసింది. ఇంకో 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే సూపర్ అన్న, చాలా బాగా అనిపించింది. హర్రరు, థ్రిల్లరు, సస్పెన్స్ చాలా బాగుంది. కామెడీ ఉంది. చిన్న తల్లి కూతురు తండ్రి ప్రేమ చూపించారు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమ ఎంత బాగుంటుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అది ఎలా ఉన్నది అనేది చాలా బాగుంది, మస్తు అనిపించింది. ఒక చిన్న అపార్థం వల్ల హీరోయిన్ బొల్లమ్మ హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది అనమాట. సో అది నిజమేందో తెలుసుకుంటుంది ఒక పెద్దమ్మ ద్వారా. తెలుసుకొని ఆ నిజాన్ని తెలియజెప్పి ఆ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోయే గ్రాఫిక్స్ అయితే సూపర్గా అనిపించింది. మంచి మూవీ అయినా. సందీప్ కిషన్కి హిట్ కొట్టాడు. నేను బ్లాక్ బస్టర్ అని చెప్పి 3 వరకు ఇవ్వచ్చు. ఇంకా కావాలంటే ఫ్యాన్స్కి అయితే, సందీప్ కిషన్ ఫ్యాన్స్కి అయితే మంచి మూవీ, సస్పెన్స్ కావాలి, థ్రిల్లర్ కావాలి, కామెడీ అనుకుంటే వచ్చి చూడొచ్చు. థియేటర్లో చూడండి, ఎందుకంటే విజువలైజేషన్ చాలా బాగా అనిపించేస్తాయి. మీరు ఫోన్లను దొంగ కాపీ అదేదో చూద్దాం అనుకుంటే మీకు నచ్చదు. థియేటర్కి వచ్చి చూడండి, మస్తు అనిపించింది. ఎందుకంటే విజువల్స్ అయితే చాలా నాకు బాగా నచ్చినాయి. ఆ విజువల్స్, డైలాగ్స్, బీజిఎం అయితే హైలైట్ అన్న సినిమాకి. మంచి మూవీ.